అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. రైనీ సీజన్ నైట్ టైంలో ఆరు బయట మనం మంట పెట్టామనుకోండి, మిడతలు దండులుగా దూసుకువచ్చి అందులో పడి చిటపటామని కాలి చస్తూ ఉంటాయి. ఓవేపు చస్తూ ఉంటే మళ్ళీ వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ సీన్ చూసిన అనుభవం మనందరికీ ఉంటుంది. సరిగ్గా ఇలాగే ఈ హమాసులు, హిజ్బుల్లాలు కూడా మేమంటే మేము అంటూ ఇజ్రాయిల్ వెలిగించిన మంటల్లోకి దూకుతున్నారు, మాడిపోతున్నారు. 1982 నుండి ఇదే కథ. కనీసం 40 ఏళ్లు దాటిపోయింది హిజ్బుల్లాస్ ఇలా ఇజ్రాయెల్ మంటల్లోకి దూకి దేహత్యాగాలు చేయడానికి. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగద అని ముగింపు లేకుండా దూకడం, మాడిపోవడం చేస్తున్నారు. ఎందుకు? ఏమిటి? ఏం కావాలి? ఎందుకు అంతలా కాల్చుకు చస్తారు? దేవుడు బతికిరారా కూలుగా అని భూమిపైకి పంపిస్తే ఓ నో గాడ్ మేం చస్తాం అంటారెందుకు? వీరి కథ ఏమిటి అని చూస్తే అర్థం కాదు. అసలు హిజ్బుల్లాస్ ఎప్పుడు పుట్టారు, ఎందుకు పుట్టారు, ఎవరు వారిని పోషించారు, వారి డ్యూటీ ఏమిటి అనే వీరి సమగ్ర కథనం స్టార్టింగ్ నుండి ప్రజెంట్ టైం దాకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని టచ్ చేస్తూ చూస్తే తప్ప అర్థం కాదు. కాబట్టి ఈ వీడియోలో ఆ ప్రయత్నం చేద్దాం. 1982లో హిజ్బుల్లాను ఈ తీవ్రవాద గ్రూపు మొదటిసారిగా పుట్టుకు వచ్చింది. దీని పుట్టుకే ఇజ్రాయెల్తో పోరాడేందుకు జరిగింది. లెబనాన్కు చెందిన కొందరు మత గురువులు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం కోసం హిజ్బుల్లాస్ అను కొందరు ఫైటర్స్ని తయారు చేశారు. మత పెద్దలు ఎందుకు వీరిని తయారు చేశారు అంటే, ఇజ్రాయెల్ లెబనాన్ పైకి దండయాత్రకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే 1982లో వస్తుంది. వచ్చి పాలస్తీనా లెబనాన్ బార్డర్లో పిచ్చకొట్టుడు కొడుతూ ఉంటుంది. అంతా దారుణంగా చస్తూ ఉంటారు. అందుకని హిజ్బుల్లా అనే గ్రూపును ఇక్కడ ఇజ్రాయెల్తో పోరాడేందుకు పుట్టించారు మత ప్రబోధకులు. సృష్టించింది లెబనాన్ రాజో, అధ్యక్షుడో, ప్రధానియో కాదు, మతాధికారులు. కాబట్టి వీరి చేతుల్లో పురుడు పోసుకున్న హిజ్బుల్లాస్ జిహాదీలు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దండయాత్రకు వచ్చి, మేము అడుగేస్తే అదరాలి అధికార పీఠం, మేమెదురొస్తే బెదరాలి బేతాల భూతం అంటూ దుమ్ము రేగగొడుతున్నందుకే కదా హిజ్బుల్లాస్ 1982లో జన్మించింది. వీరి జన్మకి కారణం ఇజ్రాయిలే కదా కారణం. ఇజ్రాయిల్దే నేరం కదా అంటే, ఇజ్రాయిల్కి బాగా కొవ్వు పట్టి బలుపెక్కి ఈ కొట్లాటకి వెళ్ళలేదు, ఆక్రమించాలన్న ఆసక్తితో వెళ్ళలేదు. ఇక్కడ విషయం క్లారిటీగా అర్థం కావాలంటే కాస్త హిస్టరీ చెప్పుకోక తప్పదు. ఇజ్రాయెల్ని ఒకసారి మ్యాప్లో చూడండి, అలాగే పాలస్తీనా అను వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలను కూడా చూడండి. ఇజ్రాయెల్కి నార్త్లో లెబనాన్ని కూడా చూడండి. 1993 దాకా పాలస్తీనాలోని PLO అను తీవ్రవాద సంస్థకి ఇజ్రాయెల్కి నిరంతరం గొడవ జరుగుతూ ఉండేది. వెస్ట్ బ్యాంకులో ఉండే ఈ PLO ఫైటర్స్ లెబనాన్లోకి వెళ్ళి అక్కడి బార్డర్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని లెబనాన్ సపోర్ట్ తీసుకుని ఇజ్రాయిల్ పైన దాడులు చేసేది. చిక్కడు దొరకడులాగా ఇటు వెస్ట్ బ్యాంకు నుండి అటు లెబనాను నుండి ఇజ్రాయెల్ని పొడుచుకు వేధించేది. సరిగ్గా ఇదే సమయంలో యూకేలోని ఇజ్రాయెల్ రాయబారి ష్లోమో ఆర్గోవ్ అనే అతడిని అబూ నిడల్ ఆర్గనైజేషన్ అను టెర్రరిస్టు సంస్థకు చెందిన వారు హత్య చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఈ PLO దాడులతో వశపడడం లేదురా బాబు, వీరిని పూర్తిగా నాశనం చేస్తే తప్ప మనకు మనగడ లేదు, శాంతి లేదు అని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ లెబనాన్లో PLOని పూర్తిగా తుడిచిపెట్టాలి అనుకుంది. దీంతో ఇరుపక్షాల మధ్య భయంకరమైన దాడులు జరిగాయి. ఈ స్టోరీని చెప్పుకుంటూ పోతే ఈ స్టోరీతోనే వీడియో నిండిపోతుంది. కాబట్టి ఈ వివరాన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఇంతవరకు ఎందుకు చెప్పానంటే, ఇజ్రాయెల్ లెబనాన్ పై 1982లో దండయాత్ర బలుపెక్కి చేసిందా, తప్పనిసరి చేసిందా అని చెప్పేందుకు మాత్రమే. PLO లెబనాన్ లో షెల్టర్ తీసుకుని ఇజ్రాయెల్ ని గిల్లుతూ గీకుతూ నిద్రలేని యుద్ధాలు చేస్తోంది కాబట్టి ఇజ్రాయెల్ ఆ విధంగా అప్పుడు దండయాత్రకు వెళ్ళింది. ఇజ్రాయెల్ ఇలా లెబనాన్ పైకి దండయాత్రకు వెళ్లిన సందర్భంగా అక్కడి షియా మతాధికారులు హిజ్బుల్లా అను ఒక షియా తీవ్రవాద గ్రూపును తయారు చేశారు. ఇలా హిజ్బుల్లా జననం జరిగింది. ఈ హిజ్బుల్లాని హక్కున చేర్చుకుని ఆదరించి దానికి తిండి తిప్పలు రోగాలు రొస్టులు అన్నింటికి తానే పెద్ద దిక్కై తీర్చింది ఇరాన్. మీరు మళ్ళీ ఒకసారి మ్యాప్ను చూడండి. ఇక్కడ ఉన్న ఇరాన్ ఇక్కడ ఉన్న సిరియాని పర్మిషన్ అడిగి తీసుకుని లెబనాన్లోకి తన 1500 మంది మిలిటరీని పంపించింది.
ఈ మిలిటరీ పేరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, షార్ట్ గా వీరిని IRGC అంటారు. ఇక వీరు వెళ్లి అన్నీ తామై వారికి మిలిటరీ ట్రైనింగ్ అంతా ఇచ్చింది. ఇరాన్ ప్రభుత్వం అన్ని రకాల ఖర్చులను భరిస్తూ ఫండ్స్ ను పంపించింది. ఏమిటి ఈ అనుబంధం వీరి మధ్య అంటే హిజ్బుల్లా షియా ముస్లిమే, ఇరాన్ కూడా షియా ముస్లిమే. ఇరాన్ తన చుట్టూ ఉన్న దేశాల్లో షియా గ్రూపులను తయారు చేసి ఆ షియా ప్రపంచానికి తను సామ్రాటును కావాలనుకుంది. అయితే అక్కడ ఉన్న సున్నీల వల్ల ఇది వీలు కాదు కాబట్టి హమాస్ లాంటి సున్నీ గ్రూపులను కూడా తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ఆర్థికంగా, ఆయుధపరంగా సాయం చేస్తూ వస్తోంది. వారిని కూడా తనతో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సరే, ఈ టైప్ ఆఫ్ ఇరాన్ రాజకీయం కూడా మనకు ఈ వీడియోలో పెద్దగా వద్దుగానే హిజ్బుల్లాస్ని నడిపించేది ఇరాన్ అని తెలిస్తే చాలు. లెబనాన్కి చెందిన వ్యక్తులు షియాలు అయినంత మాత్రాన ఇరాన్కు కట్టు బానిసలుగా సైగ చేస్తే చాలు ఆత్మాహుతి దాడులకు పాల్పడేంతగా ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? ఎలా ఇంప్రెస్ అయ్యారు అంటే 1979లో ఇరాన్లో విప్లవం వచ్చింది. 1979 దాకా ఇరాన్ని పహ్లావి అను రాజవంశం పాలించేది. ఈ పహ్లావి వంశపు రాజు ఇరాన్ని మోడర్నైజ్ చేయాలనుకుంటాడు. అంటే US, UK, ఫ్రాన్స్ ఆ టైపులో. ఇది అక్కడి ఇస్లాం మత గురువులకు నచ్చదు. మా దేశం ఇస్లామిక్ దేశంగానే ఉండాలి అని పహ్లావి రాజవంశం పైన పోరాటానికి దిగి ఆ రాజవంశాన్ని కూల్చేస్తారు. ఈ వెస్టర్న్ మోడల్ రాజవంశాన్ని కూల్చి ఇస్లాం మత గురువు రోహెల్లా అయతుల్లా ఖొమేనీ అనే అతడు నాయకుడవుతాడు. ఇది ఇరాన్లో వచ్చిన విప్లవం. ఈ విప్లవం తర్వాత వచ్చిన రోహెల్లా అయతుల్లా ఖొమేనీ వెంటనే తనదైన ఇస్లామిక్ మేనిఫెస్టోని ప్రకటిస్తాడు. ఇస్లామిక్ మేనిఫెస్టో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. షరియాను అనుసరిస్తూ ఉంటుంది. స్త్రీలు బురకాలు ధరించడం ఎట్సెప్ట్రా లాంటివి ఎన్నో ఉంటాయనుకోండి. ఈ రోహెల్లా ఖొమేనీ ఇజ్రాయెల్ ని సైతాన్ అని, US ను గ్రేట్ సైతాను అని, USSR ను లెస్సర్ సైతాన్ అని అన్నాడు. సాల్మన్ రష్దీ ఎక్కడ ఉన్నా చంపండి అని ఫత్వాని జారీ చేశాడు. ఇలా ఈ ఖొమేనీ ఆ పీరియడ్లో ఇస్లామిక్ ప్రపంచానికి కలల్లో తెల్లగుర్రం ఎక్కి స్వారీ చేసే నాయకుడయ్యాడు. దీంతో ఈయన మేనిఫెస్టోనే మక్కీగా తమ మేనిఫెస్టోగా చేసుకుంది హిజ్బుల్లా. ఇది సంగతి. ఇరాను నాయకుని మేనిఫెస్టోయే హిజ్బుల్లా మేనిఫెస్టో. హిజ్బుల్లాహ్ గ్రూప్ కు మొదటి నాయకుడు రగేబ్ హర్బ్. ఇతడిని 1984 ఫిబ్రవరిలో కాల్చి చంపేస్తారు. వీడియో మొదట్లో మనం అనుకున్నాం కదా, ఇజ్రాయిల్ అనే మంటల్లోకి దూకేస్తాం, అమరులమవుతాం అన్న ఉత్సాహం వీరికి ఏమిట్రా బాబు అని. ఎందుకు అలా అన్నామంటే ఇందుకే. హిజ్బుల్లా మొదటి నాయకుడు రగేబ్ కాల్చి చంపబడ్డా. ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే మొన్న చనిపోయిన హసన్ నస్రల్లా దాకా ఎందరో కాల్చబడ్డారు. ఇందుకే మిడతల దండు గురించి చెప్పాల్సి వచ్చింది. చిన్న గ్రూపుగా మొదలైన హిజ్బుల్లా ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది అప్రెస్డ్ ఆన్ ఎర్త్ అండ్ రివల్యూషనరీ జస్టిస్ ఆర్గనైజేషన్ లాంటి చిన్న పెద్ద చాలా సంస్థలను కలుపుకుని పెద్ద సంస్థగా మారిపోయింది. 1982లోని ఇజ్రాయెల్ దండయాత్ర సమయంలో పుట్టుకు వచ్చిన ఈ హిజ్బుల్లా ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ ఆక్రమణని ముగించడం. ఇందుకోసం ఈ గ్రూపు ఇజ్రాయెల్కు చెందిన లక్ష్యాలపై విపరీతమైన ఆత్మాహుతి దాడులను నిర్వహించింది. గెరిల్లా పోరాట విధానాన్ని అనుసరించింది. తమ ఆదర్శ పురుషుడు, అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ రోహెల్లా ఖొమేనీ మేనిఫెస్టో ప్రకారం వెస్ట్రన్ టైపు భావజాలాన్ని దేశంలో బహిష్కరించడం, ఇజ్రాయెల్ని నిర్మూలించడం అనే నిర్ణయాలకి కట్టుబడి వాటి కోసం తీవ్రంగా పనిచేయడాన్ని కొనసాగించారు. 1983లో బీరూటులోని US దౌత్య కార్యాలయం ఇంకా US అండ్ ఫ్రెంచ్ బ్యారక్స్ పైన బాంబు దాడులు చేయడం, హైజాక్లకు పాల్పడడం సాగించారు. 1985 నుండి 2000 దాకా ఇజ్రాయిలులో జరిగిన ప్రతి సంఘర్షణలోనూ హిజ్బుల్లా కీలకంగా ఉంది. 2006లో కూడా లెబనాన్ యుద్ధంలో పాల్గొంది. 1990లో బోస్నియా మరియు హెర్జగోవినా కోసం తన కాంట్రాక్ట్ సైన్యాన్ని పంపించింది. సిరియన్ అంతర్యుద్ధంలో కూడా వేలుపెట్టి వాసన చూసింది. ఇరాక్లో ISIS కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొంది. ISIS ఇది కూడా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థే కదా. దీనితో ఈ హిజ్బుల్లా మిడతల దండు ఎందుకు పోరాడింది అంటే ISIS సున్నీ ఇస్లామిక్ గ్రూపు, హిజ్బుల్లా షియా గ్రూపు అదన్నమాట. ఇలా హిజ్బుల్లా చేతిలో తుపాకీ ఉంది, అందులోకి గుళ్లను ఇరాన్ ఇస్తోంది. ప్రాణాల విషయం అంటారా, బోడి ప్రాణాలు ఎప్పటికైనా ఎప్పుడో ఓసారి పోయేవే. కాలి కింద పడిన చీమా చస్తూ
వస్తుంది, మనము ఓ రోజు చస్తాం అని ఎదురైన అన్ని యుద్ధాల్లో కూడా తీయండిరా తుపాకీ, కాల్చండిరా లపాకీ అంటూ దూకుడును ప్రదర్శించారు వీరు. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు మొత్తం మీద 2006 నాటికి ఈ హెజ్బుల్లా లెబనాన్లో చాలా పెద్ద సైనిక శక్తి గల గ్రూపుగా మారింది. మొన్న ఇజ్రాయెల్ లేపేసిన హసన్ నస్రల్లా చివరి హిజ్బుల్లా నాయకుడు. ఇతను ప్రకటించిన ప్రకారం 2021 నాటికి హిజ్బుల్లా గ్రూపులో మిలిటెంట్ల సంఖ్య 1,00,000. ఒక తీవ్రవాద గ్రూపుకి 1,00,000 సైన్యం ఉండటం విడ్డూరాతి విడ్డూరం. ఈ తీవ్రవాద దళాలు లెబనాన్ మిలిటరీ కంటే కూడా శక్తివంతంగా మారాయి. ఈ గ్రూపుకు ఉన్న గర్రా గీరా ఏమిటి అంటే, ఇరాన్ చాలా తీవ్రవాద గ్రూపులను చాలా దేశాలలో ఎరివేసి పెంచుతోంది కదా, ఆ గ్రూపులన్నింటినీ కూడా తమ బలంగా హిజ్బుల్లా భావిస్తుంది. అంతేగా మరి ఇరాన్ అను చెట్టుకు కాసిన కాయల్లాంటి వారే కదా వీరంతా. హమాస్, హౌతీ, హిజ్బుల్లాలు అంతా ఇరాన్ మెడలో బాంబుల దండ వేసుకొని ఎక్కడ దూకమంటే అక్కడ దూకేసేవారే వీరంతా. 1990 నాటికి హిజ్బుల్లా తీవ్రవాద దాడుల స్థాయి నుండి మరింత ముదిరిపోయింది. ఎక్కడైనా బాగా ముదిరిన వారు రాజకీయాల్లోకి వచ్చి చేరుతారు కదా. ఓ బడా ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఓ పెద్ద రియల్టర్ అయినా, చాలా పెద్ద స్ట్రీట్ రౌడీ అయినా చివరికి తమ బ్యాక్గ్రౌండ్ ని సేవ్ చేసుకునేందుకు పాలిటిక్స్ లోనే చేరుతారు. ఇక్కడ కూడా అంతే. వీరు కూడా 1990లో రాజకీయాల్లోకి దూరిపోయారు. లెబనాన్ పార్లమెంటులోని 128 స్థానాలకు గాను 70 స్థానాలను గెలుచుకున్నారు. ఇలా రాజకీయాల్లో కూడా ఈ గ్రూపు కీలకంగా మారింది. హెజ్బుల్లా 1982 నుండి ఇప్పటి వరకు అనేక తీవ్రవాద హింసాత్మక దాడులకు పాల్పడింది. 1982 నుండి 86 మధ్య 36 ఆత్మాహుతి దాడులను జరిపి 659 మందిని చంపింది. యుఎస్, ఫ్రెంచ్ జాతీయులను 41 మందిని చంపింది. 1983లో కువైట్లో దాడులు జరిపింది. అర్జెంటీనా, సింగపూర్, ఈజిప్టు లాంటి ఇతర దేశాల్లో కూడా హింసాత్మక చర్యలు జరిపింది. 2005లో లెబనాన్ ప్రధాని అంటే తమ దేశపు ప్రధానమంత్రి రఫీక్ హరీరీ అనే అతడిని కూడా హత్య చేసింది. ఇలా వీరు జిహాద్ జిహాద్ అంటూ హత్యాకాండ జరపడమే గాక డ్రగ్ మాఫియాలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. వేల టన్నుల కొకైన్ ని యుఎస్ అండ్ ఇతర దేశాలకు రవాణా చేశారు. ఇలాంటివి ఓ లిస్ట్ చేసి చెప్తే వాటిని గురించి ఒక్క వీడియోలో కంప్లీట్ గా చెప్పలేం. ఇలాంటి సంఘ విద్రోహ పనులు అనేకం చేస్తుంటారు అని ఒక్క మాటలో అర్థం చేసుకుంటే చాలు. ఇక మనం ఈ వీడియో మొదలుపెట్టినప్పుడు మంటల్లో దూకే మిడతల్లా అని స్టార్ట్ చేశాం. ఎందుకు అలా అన్నామంటే 1992లో అబ్బాస్ అల్ ముసావి అండ్ ఫ్యామిలీ, 1995లో అబూ అలీ, 2008లో ఇమాద్ మ్యాగ్నియే, 2013లో హసన్ అల్ లాకిస్, 2015లో జిహాద్ మాగ్నియే అండ్ మహమ్మద్ అలీ అల్లాదాది, 2016లో ముస్తఫా బద్రుద్దీన్, మొన్న హసన్ నస్రల్లా. ఇజ్రాయిల్ పై దూకుతాం అని వెళ్లటం, ఇజ్రాయిల్ మంటల్లో దూకి మాడిపోవడం చేశారు వీరంతా హిజ్బుల్లా టాప్ లెవెల్ లీడర్స్. ఇక వీరు కాక మామూలు మిలిటెంట్లు అయితే 100 మంది దూకి చనిపోయారు. 1982 నుండి 2024 దాకా ఈ 42 ఏళ్ల కాలంలో హిజ్బుల్లా ఎన్ని హింసాత్మక కార్యక్రమాలు చేసింది, హిజ్బుల్లాలు ఎంతమంది పైకి పోయారు అన్న లెక్క చిన్నది కాదు, చేంతాడంత పొడవైంది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ లకు వ్యతిరేకంగా పోరాడడాన్ని మొదటి లక్ష్యంగా, ముస్లింలందరినీ ఉమ్మాగా చేర్చడం రెండవ లక్ష్యంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. ఉమ్మా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ ప్రజలని ఒక్కటి చేయడం అని అర్థం. 1979 నాటి ఇరాన్ విప్లవాన్ని కొనసాగించడం తమ మూడవ లక్ష్యంగా చెప్తుంది. ఈ లక్ష్యాల కోసం తాను మంటల్లో దూకుతున్నాను అంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా హిజ్బుల్లా మొదటి లక్ష్యం ఇజ్రాయిలే ఉంటుంది. మరి ఇజ్రాయిల్ ఊరుకుంటుందా? అది మిడతల దండును కాల్చేసే నిప్పుల గుండాన్ని వెలిగిస్తూ ఉంటుంది. ఇజ్రాయిల్ షెబా నుండి వెళ్లినా మేం పోరాటం ఆపం. మా లక్ష్యం 1948 నాటి పాలస్తీనా విముక్తి. యూదులు తిరిగి జర్మనీకో లేక వారు ఎక్కడి నుండి వచ్చారో అక్కడకు వెళ్ళాలి. 1948కి ముందు పాలస్తీనాలో నివసించిన ప్రజలు మాత్రమే పాలస్తీనాలో ఉండాలి అని హిజ్బుల్లా నాయకులు రిపీటెడ్ గా ప్రకటిస్తూ ఉంటారు. మరి ఇజ్రాయిలీలు ఇజ్రాయిల్ని విడిచి వెళ్లిపోతారా? దీనికి బదులు వారు హిజ్బుల్లాలనే పరిగెత్తిస్తున్నారు. లెబనాన్ని అగ్నిగుండం చేస్తున్నారు. తన శత్రువును మార్చేయడానికి ఎన్ని చేయాలో ఇజ్రాయిల్ అన్నీ చేస్తోంది. లెబనాన్లో తాజాగా జరిగిన ఒక సర్వేలో తేలిందేమిటంటే 55% లెబనాన్ ప్రజలు హిజ్బుల్లాస్ ని విశ్వసించరు. లెబనాన్లోని షియాలు మాత్రమే వీరిని పూర్తిగా విశ్వసిస్తారు. కాబట్టి మనం లెబనాన్ మొత్తం హిజ్బుల్లాల వెనక ఉంది అని అనుకోవడానికి కూడా లేదు. అక్కడి సున్నీలకు ఇంకా ఇతర జాతులకు వీరి పట్ల పూర్తి విశ్వాసం లేదు. వీరి మొదటి లక్ష్యం ఇజ్రాయెల్ నిర్మూలన. ఇది జరిగేది కాదు. రెండోది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం ప్రజలను ఒక్కటి చేయడం.
కానీ లెబనాన్లోని మొత్తం ముస్లింలే వీరిని విశ్వసించనప్పుడు ప్రపంచం మొత్తాన్ని వీరు ఒక్కటి ఎలా చేయగలరు? కాబట్టి వీరి పోరాటం విఫల పోరాటం. కేవలం వీరు ఇరాన్ కీలుబొమ్మలుగా మాత్రమే పనిచేస్తున్నారు. ఇరాన్ తాను మిడిల్ ఈస్ట్లోను వెస్ట్ ఏసియాలోను పవర్ఫుల్ కంట్రీగా ఎమర్జ్ కావడానికి వీరిని మిడతల దండుగా మార్చింది. ఈ మిడతల దండు ఇజ్రాయెల్ పెట్టిన మంటల్లోకి దూకి ఇప్పుడు మాడిపోతూ ఉంది. ఎక్కడి ప్రజలైనా తమంత తాముగా యుద్ధం చేయాలి అనుకోరు. ప్రశాంతంగా సుఖంగా బతకాలి అనుకుంటారు. కానీ ఎవడో ఒకడు బయలుదేరి తాను సుప్రీం నాయకుడు అవ్వాలని, రాజకీయాధికారాన్ని సాధించాలని, పలుకుబడిని సాధించాలని, ప్రముఖుడిగా మారాలని అందుకోసం ప్రయత్నం మొదలు పెడతాడు. చిచ్చును రగిలిస్తాడు. ప్రజలను మంటల్లో దూకే మిడతలుగా మారుస్తాడు. అలా ఇరాన్ సృష్టించి నడిపించేవారే హిజ్బుల్లా మిలిటెంట్స్. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.